అందరికీ నమస్కారం. న్యూస్ స్కాన్కి స్వాగతం. ఈరోజు ప్రధాన దినపత్రికల్లో వచ్చినటువంటి వార్తలను కానీ చర్చించుకున్నట్లయితే, మొదటిగా సాక్షి దినపత్రికను తీసుకున్నట్లయితే, వాస్తవాలు దాచి అడ్డగోలు రాతలా, రైతుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ నిరాటంకంగా ఉచిత విద్యుత్తుకు గత సర్కారు చారిత్రాత్మక ఒప్పందం. సౌర విద్యుత్ అత్యంత చౌకగా సరఫరా చేస్తామని కేంద్ర సంస్థ సెకీ నాడు స్వయంగా లేఖ రాసింది. మీకు చౌకగా విద్యుత్ ఇస్తాం, రాష్ట్రానికి సెకీ లేఖ. తనంతట తానుగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ 2021లో ప్రతిపాదన. పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగంలో ఏపీ బెస్ట్ అంటూ ప్రశంసలు. పైగా ప్రత్యేకంగా పరిగణిస్తూ అంతర్రాష్ట్ర ప్రసారాల ఛార్జీల నుంచి మినహాయింపు కూడా కల్పించింది. ఉచిత విద్యుత్పై గత సర్కారు దూరదృష్టిని ప్రశంసిస్తూ ఇతోధికంగా సాయం అందించేందుకు కేంద్రం సంసిద్ధత. ఏటా 3,750 కోట్లు, 25 ఏళ్లలో 1,00,000 కోట్ల విద్యుత్ భారాన్ని తగ్గించే చారిత్రాత్మక ఒప్పందం. ఇంత తక్కువ ధరకు గతంలో ఏనాడు ఏ సీఎం హయాంలోనూ డిస్కమ్ను కూర్చుకోలేదు. అలాంటి చారిత్రాత్మక ఘట్టాన్ని ప్రశంసించాల్సింది పోయి నిందల. అది ఓ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మధ్య జరిగిన ఒప్పందం. కేంద్ర సంస్థలు ఎక్కడైనా రాష్ట్రానికి లంచాలు ఇస్తాయా? ఇందులో మూడో వ్యక్తి ప్రమేయానికి లంచాలకు తావెక్కడ? అమెరికా సంస్థ అదానీపై ఆరోపణలు చేస్తే జగన్పై విషం చిమ్ముతారా? చంద్రబాబు 5.90 కొంటే ఒప్పు, జగన్ 2.49 తీసుకుంటే తప్ప. గుజరాత్ టెండర్లో యూనిట్ కేవలం 1.99కి అంటూ ఈనాడు వితండవాదం. అంతర్రాష్ట్ర సరఫరా ఛార్జీలను కలిపితే యూనిట్ కొనుగోలు వ్యయం 4 అవుతుందనే విషయాన్ని కప్పిపించిన ఎల్లో మీడియా. యూనిట్ వ్యయం ఏటా క్రమేణా తగ్గుతుందంటూ మరో పసలేని వాదన. అదే నిజమైతే 2020లో 1.99కు ఉన్న వ్యయం 1.99కు ఉన్న వ్యయం 24 నాటికి 1.50కి దిగి రావాలి కదా. ఇది సాక్షి రాసేటటువంటి వితండవాదం. మరి గుజరాత్ టెండర్లో ఈ ఏడాది యూనిట్ వ్యయం 2.70కి పెరిగింది. సెకీలో గత ప్రభుత్వం అంతకంటే తక్కువకే 2.49కి కుదుర్చుకుంది కదా. టీడీపీ హయాంలో మార్కెట్ కంటే రెట్టింపు రేట్ల పీపీఎల్పై రాష్ట్రంపై పెనుభారం. చంద్రబాబును ప్రశ్నించిన ఈనాడుకు అప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు కల్పించలేదా? మరి ఎక్కువ కొనుగోలు చేసి చంద్రబాబు తప్పు చేసి ఉంటే చంద్రబాబు మీద అప్పుడు విచారణ ఎందుకు జరిపించలేదు? సాక్షి దినపత్రిక యాజమాన్యాన్ని ప్రశ్నించేది అదే. మీరు అడ్డగోలుగా అంటే ఎప్పుడో గత 10 సంవత్సరాలు 15 సంవత్సరాల క్రితం 5.90 కొన్నారు, 10కి కొన్నారు, 11 రూపాయలకు కూడా కొన్నారు, 15-16 రూపాయలకు కూడా కొన్న రోజులు ఉన్నాయి విద్యుత్తు. అంటే ఉత్పత్తి తక్కువ కొన్నప్పుడు రేటు ఎక్కువ పెడుతుంటారు, ఉత్పత్తి ఎక్కువైనప్పుడు తగ్గుతుంది, ఆ యొక్క తయారీ చేసేటటువంటి ఖర్చు తగ్గుతుంది. ఏదైనా సోలార్ ప్రాజెక్టులు మొట్టమొదటి తయారు చేసినప్పుడు సోలార్ ప్యానెల్ యొక్క రేటు ఎక్కువగా ఉంది కాబట్టి సోలార్ విద్యుత్ యొక్క ప్రొడక్షన్ కూడా 10 రూపాయల కంటే ఎక్కువగా ఉన్నది ఇంతకుముందు రోజుల్లో. కానీ కాలం గడిచే కొంది ఆ సోలార్ పలకలు తయారీ కేంద్రాలు పెరగటం వలన వాటి ఖర్చు తగ్గి విద్యుత్ ఉత్పాదన పెరిగి విద్యుత్ ఖర్చు కూడా తగ్గింది. మరి మీరు సాక్షి దినపత్రిక మొదట్లో ఫ్రీగా ఇచ్చారు, తర్వాత ₹1.50కే ఇచ్చారు, ఇప్పుడు ఎందుకు 5 రూపాయలకి ఇస్తున్నారు? మరి ఎందుకు పెరిగింది? ఉత్పాదక వ్యయము, ముడి సరుకులు రేట్లు అన్నీ పెరగబట్టి మీరు సాక్షి పేపర్ రేటు పెంచారు. మరి అప్పుడు 1.5 రూపాయకి ఇచ్చిన సాక్షి పేపరు ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు? దీనికి సమాధానం చెప్పండి. ఏదైనా కాలం గడిచే కొంది కొన్నిటి రేట్లు పెరుగుతూ ఉంటాయి, కొన్నిటి రేట్లు తగ్గుతూ ఉంటాయి. ఆ సమయము సందర్భాన్ని బట్టి అప్పుడుండే పరిస్థితుల్లో బట్టి మనం చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం చేసుకుంటే నాకేం సంబంధం? రాష్ట్ర ప్రభుత్వంలో నువ్వు ఏంటి నీ స్థానం? ముఖ్యమంత్రే కదా. మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని డ్రైవ్ చేసేది మీరు, డ్రైవర్కి సంబంధం లేదంటే ఎట్లా? బస్సును కావాలని తీసుకుపోయి ఎవరినైనా గుర్తించి బస్సు గుర్తింది నాకేం సంబంధం లేదంటే సరిపోతుందా? మరి డ్రైవర్ బాధ్యత తీసుకోవలేదా? ఒప్పందం కుదుర్చుకున్నది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం అంటే ఎవరు? ముఖ్యమంత్రి కాదా? ముఖ్యమంత్రి అంటే రాష్ట్ర ప్రభుత్వం కాదని చెప్పి రాయమని పేపర్లో రేపు రాపించండి. అలాగే లంచాలు తీసుకున్నదంటే కుదుర్చుకున్నది వాళ్ళే. దాని వెనక జరిగిన తతంగం గురించి ఇక్కడ చెప్పేది. పగడ్బందీగా సెల్ ఫోన్లో జరిగిన పరిణామాలన్నింటినీ పగడ్బందీగా సాక్ష్యాధారాలతో సహా వాళ్ళు పట్టుకున్నారు. వాళ్ళు విచారించే దీనిపై వాళ్ళు బయటికి చెప్పడం జరిగింది. ఇంకా ఈ
డొంక తిరుగుడు వ్యవహారాలు, తప్పించుకునే వ్యవహారాలు మీరు మానుకోకపోతే అట్లా ఎదుటివాడిని అంటే దొంగతనం చేయడం, ఎదుటివాడి మీద దాడి చేయడం, ఇది మీ జీవితం అంతా ఇంకదే. మరి ఆదానితో అన్నిసార్లు ఎందుకు కలిసినట్టు? దాదాపు తాడేపల్లిలో 3 సార్లు ఏదే పారిశ్రామికవేత్తలతో ఎవరైనా సీక్రెట్గా 3-4 సార్లు కలిశారు. కలిసిన తర్వాతనే ఇది బయటపడినప్పుడు మరి కలిసినప్పుడు అనుమానం వస్తుంది కదా, ఎందుకు కలిశారో మీరు బయటకు చెప్పండి. మీరిద్దరూ కలిసిన దానికి కారణం ఏంటో మీరు ఓపెన్గా చెప్పండి. మేము ఎందుకు కలిసాము, పలానా రోజు కలవటం వల్ల మా మధ్య ఈ చర్చలు జరిగినాయి. ఇప్పుడు గవర్నమెంట్ పారిశ్రామిక కలుస్తుంది, విత్ మంత్రిమండలి, సంబంధిత మంత్రి, అధికారులు, కన్సల్ట్ సంబంధించిన వ్యక్తులు అందరితో కలిపి పారిశ్రామికవేత్తలతో చర్చించుకుంటాం, గ్రూప్ డిస్కషన్ జరుగుతుంది. అంతేగాని చంద్రబాబు నాయుడు ఒంటరిగా ఒకే సీక్రెట్గా ఎవరిని కలవట్లా. సరే, ఒకవేళ కలిసినా దాన్ని ఏమేమి కలిసింది, ఏమేమి మాట్లాడింది వెంటనే ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు. మీరు అది చెప్పడం చేశారా? కాబట్టి ఖచ్చితంగా దీంట్లో జరిగింది, అందులో ఎటువంటి ఇబ్బంది ఉండదు. రాష్ట్ర ఒప్పందం సెకీతోనే కదా. సెకీ అంటే ఏంది? అది కేంద్ర ప్రభుత్వ సంస్థ, రాష్ట్ర ప్రభుత్వ సంస్థ. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలతో ఒప్పందం చేసుకోవడానికి ఒక కార్పొరేషన్ ఒక కార్పొరేషన్ పెట్టింది. ఆ కార్పొరేషన్ కేంద్ర ప్రభుత్వం అంటే ఎవరు? డైరెక్ట్గా మోడీ వచ్చి మీతో ఏది చేసుకోడు. ఏ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆ డిపార్ట్మెంట్తోనే ఒప్పందం చేసుకుంటుంది. ఇవన్నీ మనం క్రియేట్ చేసినాయి కదా. సెకీ తానంతట తానుగా అత్యంత చౌకగా అయినట్టు 2.49కి ఇస్తానని ముందుకు వచ్చింది. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందం. ఇందులో లంచాలకు తావెక్కడ? అఖిలపక్ష సమావేశంలో వైఎస్ఆర్సీపీ లోక్సభ సభ్యుడు మిథున్ రెడ్డి, హాజరైన రాజ్యసభ పక్షనేత విజయసాయిరెడ్డి. అసలు మీరు ఎంపీలు ఎలా అయినారో అర్థం కావట్లా. దాదాపు 10 సంవత్సరాల నుంచి ఎంపీగా ఉన్నారు, వైఎస్ఆర్సీపీ పార్లమెంటు నేత. మీకు ఇంకా సబ్జెక్ట్ తెలియకపోతే ఎలా? నేర్చుకోవాలా. సెకీ తనంతటా తానే ఒప్పందం చేసుకుంటే దాన్ని ఎవరో వెనకోటి చెప్పకపోతే చేసుకుంటారు కదా. సిఐడి వాళ్ళు చంద్రబాబు నాయుడు వాళ్ళంతటా వాళ్ళు అరెస్ట్ చేశారా? వెనక మీరుండి నడిపించకపోతే, మీరన్నీ చెప్పకపోతే ఎట్లా చేస్తారు వాళ్ళు? ఏది కూడా వాళ్ళు ఎవరు చేయరు. ప్రభుత్వాన్ని నడిపించేది వెనక ముఖ్యమంత్రి, అక్కడ ప్రధానమంత్రి. మీ సూచనలు బట్టే వాళ్ళు ముందుకు వెళ్తుంటారు. మీ సూచనలు, మీరు ఆదేశాలు లేకుండా వాళ్ళు ఎక్కడికి పోరు. ఉచిత విద్యుత్ రైతులకి అనేది ఇప్పుడు కాదు, మీ నాయన టైం రాజశేఖర రెడ్డి టైం నుంచి ఉచిత విద్యుత్ ఇస్తున్నారు. తర్వాత చంద్రబాబు నాయుడు కూడా ఉచిత విద్యుత్ పథకం పెట్టింది మొట్టమొదటి రాజశేఖర రెడ్డి. అందుకనే జనాల్లో అంత క్రేజ్ వచ్చింది, అంత క్రెడిబిలిటీ వచ్చింది. దాని తర్వాత అదే కంటిన్యూ, తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి కానీ, రోసయ్య కానీ అందరూ దీన్ని కంటిన్యూ చేస్తున్నారు. రాజశేఖర రెడ్డి పెట్టాడు ఉచిత విద్యుత్, మనం ఎందుకు ఇవ్వాలని చెప్పి దాన్ని ఆపలేదు. కాబట్టి ఇటువంటి మీరు ఏదన్నా ఉంటే ప్రూఫ్తో మేము చేయట్లేదు అని చెప్పండి, కానీ దాన్ని తప్పుదోవ పట్టిస్తూ వార్తలు రాయడం అనేది కరెక్ట్ కాదు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమా? చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు ఎందుకు ఇవ్వడం లేదు? విద్యార్థులతో 3 త్రైమాసికాలుగా బకాయిలు పెట్టడం భావ్యమా? ఫీజులు కట్టకపోతే కాలేజీలకు రానివ్వడం లేదు. చదువు పూర్తయిన వారికి సర్టిఫికేట్ ఇవ్వడం లేదు. ఫీజు కట్టలేక ఒక విద్యార్థి పనులకు వెళ్తుండడం నన్ను కలిసివేసింది. విద్యార్థులపై కక్ష కట్టినట్లు వ్యవహరిస్తాం సరికాదు. కూటమి పాలనలో విద్యుత్తో పాటు అన్ని రంగాల్లో తిరోగమనం. ఇంగ్లీష్ మీడియం సిబిఎస్ఈ నుంచి ఐబీ దాకా అన్ని రద్దే. ఎలక్షన్ జరగకముందు విద్యార్థులందరికీ నేను చెల్లించినాను, ఎటువంటి బాకీ లేదని చెప్పి మీరు ఆ విద్యార్థుల పేరుతో సహా పేపర్లో రాపించండి. బాగా పేరబెట్టి, బాకీలని పేరబెట్టి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుకున్నది మీరు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ఇంతకుముందు విద్యార్థుల పేరు